నరేంద్ర మోదీ పాలనలో దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ఆయన 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని దుబ్బాక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా స్థానిక బాలాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో కొత్త సంస్కరణలు తెచ్చి ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప గుర్తింపు తెచ్చారన్నారు. వారి సుపరిపాలనలో దేశంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. వారు జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉండి భారతదేశ ప్రజలకు పెద్ద దిక్కుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, గట్టు ప్రసాద్, ఆకుల నరేష్, రమణారెడ్డి, నవ్యారెడ్డి, లక్ష్మీనారాయణ, కవితలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం, పార్టీ ఆదేశాల మేరకు విమోచన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు ఈరోజు దుబ్బాక మండల కేంద్రంలో జిల్లా పార్టీ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు బైరిశంకర్ గారు, అలాగే మన గౌరవాధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ గారి నేతృత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు జరుపుకోవడం కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. నిజంగా కూడా ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించి మరింత సేవలు, భారతదేశ 140 కోట్ల ప్రజానికానికి ఆయన సేవలు అవసరం కాబట్టి ఆ భగవంతుడు ఆయన మనస్ఫూర్తిగా నిండుగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుతా ఉన్నాం. జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక అర్చన చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన యొక్క ఆయురారోగ్యాలు మరియు ప్రపంచ దేశాలందు కూడా మరియు కీర్తి ప్రతిష్టలు ఇంకా పెంపొందించాలని మరియు భారతదేశాన్ని కూడా పురోగతికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను.